పొద్దుల పగుడలకు లేచిన మళ్ళా వండుకున్నా. ఈ సుట్టినాన్న పనులు మంచిగా ఉందామని తీస్తే ఈ రెడ్ పేస్ట్ అయిపోయింది. తీసి పక్క పడి దిగిన కొత్త పేస్ట్ తీసిన చూసుకోరు. కోల్గేట్ సాల్ట్ ఉండాలి దిగులో ఎట్లుంది. 10 రోజుల తర్వాత పంది గట్టిగా పన్ను తోమి వచ్చి బాటిల్ నీళ్ళు తాగిన. ఇక తాగిన నీళ్ళు మొత్తం డైజెషన్ మంచిగా క్యాట్ వాగ్ చేసిన. అటు ఇటు క్యాట్ వాగ్ చేసి చెప్పులు వేసుకొని చక్కగా కిచెన్ లో పోయినా. కిచెన్ లోకి వచ్చి డోర్ ఓపెన్ చేసి మన గోధుమ రొట్టె బ్రెడ్ తీసిన. బ్రెడ్ తీసి కింద పెట్టి కిందికి వెళ్ళి 2 గుడ్లు తీసిన. గుడ్లు తీసినాక పెంక మీద 2 బ్రెడ్ వేసి మంచిగా కాల్చి ఆమ్లెట్ వేయడానికి గుడ్లు వేసి ఆమ్లెట్ ని మర్రేసి మంచి సాండ్విచ్ అయితే తయారు చేసిన మన ఇండియా స్టైల్. మీరు కూడా ట్రై చేసి జబర్దస్త్ ఉంటుంది సాండ్విచ్ అయితే. కట్ చేసి కర్ర తినేసి దీనికి ఇంటికి మన లవర్ ఫోన్ చేసి మాట్లాడింది. వాళ్ళ ఆయన వచ్చిందని పెట్టేసింది. షట్ అంటే ఈ ఆడికెళ్ళి మన బట్టలను చక్కగా తీసుకున్న పైరు నుంచి వినలే కంపు వాసన కొడుతున్న బట్టలని ప్యాక్ చేసుకుని చక్కర షాంపూ వేసుకొని చక్క కుኝ అని డోర్ తీసి బయటకి వెళ్ళి ఇక బట్టలు తీసుకొచ్చి వాషింగ్ మిషన్ వేసేసిన. ఈ షార్పంత షాంపూ కూడా లిక్విడ్ పోసేసిన తర్వాత బయటకి వెళ్ళిన. ఎండ చెక్కుమని కొడుతుంది. ఆడికెళ్ళి చక్క మార్కెట్ పోయినా ఇంత చికెన్ పట్టుకుని రూమ్ కి వచ్చేసిన. ఈ రూమ్ కి వెళ్ళి వచ్చి మన వాషింగ్ మిషన్ చేసిన బట్టలు అయితే డ్రై అయిపోయినాయి. తీసిన ఇంకో డ్రై మిషన్ వేసేసిన. ఇంట్లో అయితే మొత్తం బట్టలు అయితే మొత్తం డ్రై అయిపోతాయి ఆరిపోతాయి. తీసేసి రూమ్ కి వచ్చేసిన. ఇక కూరగాయల కోసం అయితే సూర్య చేసిన. కూరగాయల కోసం చికెన్ ఉడుకుతుంది. తెల్లయింది. చికెన్ ఇంకా ఎర్ర చేసేసి కొత్తిమీర చేసి దించేసి తిండా కిర్రాకుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్. అట్లనే ఈ మిగిలిపోయిన 2 క్యారెట్ ముక్కలు కూడా తీసుకొని నోట్లో పెట్టుకొని తిన్నా. కర్ర కమ్మ ఉన్నాయి. ఆ తర్వాత ఈ బ్రట్టలు డ్రై అయిపోయి తీసుకొని రూమ్ వచ్చేసిన. రూమ్ వచ్చి మెల్లగా మంచిగా తీరంతో మడత పెట్టేసి ఇక మన లాగర్లు అయితే వాడదింగేసిన. ఇక నీరు వచ్చిందని చెప్పేసి చక్కగా పండుకున్నా. ఇక మంచిగా వండుకున్నా. ఒక 3 గంటల సేపు పండుకొని తీరంతో లేచిన. ఫుల్ మబ్బు మీద మంచిగా లేచి తీరంతో మబ్బిడ్చుకొని చక్కగా ఇక రూమ్ క్లీన్ చేసి అయితే స్టార్ట్ చేసిన. ఇక రూమ్ లో అయితే బ్రష్ కొట్టినా మోపు కొట్టినా వచ్చిన. అద్దంలో ముఖం చూసుకున్నా. అద్దంలో ముఖం చూసి నాకు నేను మంచిగా అనిపించింది. ఆ తర్వాత వచ్చేసిన. మళ్ళా లవర్ ఫోన్ చేసింది. మాట్లాడినా. ఇక గట్టనే కొంచెం తీయ మాట్లాడింది. తీయ సపసప మాట్లాడేసి పైసలు అడిగింది. పైసలు ఒక మాట చెప్పిన. నా దగ్గర ₹1 లేవన్నా లంచ్ ఒక దెంగే అన్నది. హార్ట్ బ్రేక్ అయింది. ఫుల్ బాగా అనిపించింది. డిప్రెషన్ వెళ్ళిపోయినా. చెప్పులు వేసుకొని చక్కగా రూమ్ లోకి అయితే బయటకి వెళ్ళిపోయినా. ఎందుకు వెళ్ళిపోయినా అంటే కిందికి పోయి ఒక బీర్ తాగదని చెప్పి మంచిగా కిందికి పోయినా బీర్ తాగిన. రూమ్ లోకి వచ్చిన. ఈ రూమ్ లోకి వచ్చిన లంగా నాటకలేని దిగకుండా సప్పు నాకు వచ్చి ఆరాంసే పండుకున్నా. కాలాస్.